లాస్ట్ 1 డికేడ్లో ఇండియాలో చాలా ఎడ్టెక్స్ పుట్టుకొచ్చాయి. ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిజినెస్ని మనం స్టార్టప్స్లో ఎడ్టెక్స్ అంటాం. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని, కరికులమ్స్ అని, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఐఐటి, జేఈ, నీట్, సివిల్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, అసలు ఈ ఎడ్టెక్స్ టచ్ అయిన జానర్ అయితే లేదు ఎడ్యుకేషన్ వైజ్గా. అలాగే చాలా ఎడ్టెక్స్ $1 బిలియన్ వాల్యుయేషన్ చూసాయి, మళ్ళీ క్రాష్ కూడా అయ్యాయి. బట్ ఐడెంటిఫై చేయండి, ఈ ఎడ్టెక్ ఇండస్ట్రీలో ఎంతసేపు ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్కి కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఎవరైనా ఈ 2025లో ఎడ్టెక్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్ మీద కాకుండా స్పోర్ట్స్ రిలేటెడ్ ఎడ్టెక్స్ ఏవైనా సరే మీరు స్టార్ట్ చేయవచ్చు. అంటే ఒక స్టూడెంట్కి చెస్ నేర్చుకోవాలని ఉంది, క్రికెట్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిసో, లేదంటే డిఫరెంట్ స్పోర్ట్స్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఎటువంటిదైనా నేర్చుకుందాం అనుకుంటే దానికి రిలేటెడ్ ఎకో సిస్టమ్ని, ఆన్లైన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ని కనుక బిల్డప్ చేసి నెంబర్ ఆఫ్ కోచెస్ని మనం డిప్లాయ్ చేసి స్టూడెంట్స్కి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఎడ్టెక్ బిజినెస్ మోడల్ని కూడా సర్వ్ చేయవచ్చు. దీనివల్ల మార్కెట్లో రెవెన్యూస్ బాగున్నాయి, మార్కెట్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. థర్డ్ థింగ్, ఈ ఎడ్టెక్స్లో డబ్బులు బాగా వస్తున్నాయని లాస్ట్ డికేడ్లో చాలా ఎడ్టెక్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. సో ఎవరైనా ఈ 2025లో కొత్త స్టార్టప్ ఐడియా మొదలు పెడదాం అనుకుంటే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గో విత్ స్పోర్ట్స్ ఎడ్టెక్ కంపెనీస్. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఈ స్పోర్ట్స్ ఎడ్టెక్లో చాలా మంచి గ్యాప్ ఉంది.